నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ భాషిత పాఠశాల లక్ష్మీ గణపతి చండీ యాగం. ఈ నెల 9న దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమం. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం లక్ష్మీ గణపతి చండీయాగం నిర్వహించారు. ఈ హోమం ప్రత్యేక పంతులు సుబ్బారావు పంతులుచే భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి జరగాలని ప్రతి సంవత్సరం ఈ హోమం నిర్వహించబడుతుంది. అంతేకాకుండా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, లక్ష్మీ గణపతి హోమం మా పాఠశాలలో చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మా విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాలు చేరుకుని వారు గొప్ప స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను.
ఈరోజు బోధన్ పట్టణంలో సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ గారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం అంబేద్కర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. 2 ఆటోలు, 48 ద్విచక్ర వాహనాలు, మొత్తం 50 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ గారు, రుద్రూర్ సిఐ గారు, ఎడపల్లి, రేంజల్, బోధన్ రూరల్, రుద్రూర్, వర్ని, కోటగిరి, ఎస్ఎల్ఎస్ 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎస్హెచ్ఓ బోధన్ డాక్యుమెంట్ తీసుకొని చూపించండి. కానీ ఏదన్నా కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు కొత్త వ్యక్తులు కనపడ్డా బోధన్ టౌన్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీరందరూ కూడా ఈ సంబంధించి వాహనాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పేపర్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. వాహనాలు 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ ఈ వాహనాలకు ఖచ్చితంగా పేపర్లు పెట్టుకోవాలి. ఎట్లా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పాటిస్తే చాలా నివారించడం. బడిబాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులను గుర్తించడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సంస్థ కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 9న బోధన్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని దివ్యాంగులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. వికలాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అదే వికలాంగుల బడిబాట కార్యక్రమం. సో ఇప్పుడు నార్మల్ స్కూల్స్లో కూడా ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి నార్మల్ స్కూల్స్లో కూడా బడిబాట కార్యక్రమం అనేది చాలా చురుగ్గా జరుగుతుంది. మరి అదేవిధంగా మరి చాలామంది వికలాంగులు మరి బయటే ఉన్నారు. సో రీసెంట్గా ఒక యూనిసెఫ్ రిపోర్టు ఏం చెప్తుందంటే 0 to 7 years ఉన్న పిల్లల్లో దాదాపుగా 95% వికలాంగులు బయటే ఉన్నారు. వాళ్ళు ఏ స్కూల్లోకి ఎన్రోల్ కావట్లేదు అనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా మేము నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 3,000 మంది మానసిక వికలాంగుల్ని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో దాదాపుగా 300 మంది మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం రిజిస్ట్రేషన్ అయినారు. మిగతా దాదాపుగా 2,700 మంది పిల్లలు స్కూల్ బయటే ఉన్నారు. సో పాత జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రకారం 3,000 మంది 0 to 18 years ఉన్న మానసిక వికలాంగులు ఉన్నారు. వాళ్ళల్లో కేవలం 300 మంది మాత్రమే స్కూల్స్లో అడ్మిట్ అయ్యారు. సో మిగతా 2,700 మంది స్కూల్ బయటే ఉన్నారు. ఈ బడిబాట కార్యక్రమం వల్ల ఏం చేయాలనుకున్నామంటే మా దగ్గర ఉన్న సిబ్బంది ఉన్నారు, దాదాపుగా ఒక 25-30 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్ళు డోర్ టు డోర్ పోతున్నారు. బోధన్ డివిజన్ మొత్తం కూడా కవర్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. సో ఎవరైతే వికలాంగులు గుర్తిస్తామో వాళ్ళకి 5 రకాలైన సేవలు మా ద్వారా అందిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి ప్రధానంగా స్కూల్స్లో చేర్పించడం, రెండోది వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు. ఎందుకంటే ఒక పిల్లవాడు స్కూల్కి పోవాలంటే అవసరమైన సహాయ ఉపకరణాలు అనేది చాలా ముఖ్యం కాబట్టి సహాయ పరికరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి పెన్షన్స్ లేవు. సో సదరం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ పెన్షన్ లేదు. దానికి గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేస్తాము. సో అదేవిధంగా మరి చాలామందికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇలాంటి సర్వీసెస్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈ సేవలు కూడా పిల్లలకి ఉచితంగా అందిస్తానికి ప్రయత్నం చేస్తాము. ఈ సేవలన్నీ ఉచితంగానే వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో చాలామంది పిల్లలు బయట ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారు అంటే మేము నేర్చుకున్నది అంటే మేము అర్థం చేసుకున్నది ఏంటంటే మానసిక వికలాంగుల పట్ల, అందుల పట్ల వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒక చిన్న చూపు ఉంది, సమాజంలో కూడా ఒక చిన్న చూపు ఉంది. సో ఒక పిల్లవాడిని ఒక తల్లి స్కూల్లో చేర్పించాలంటే పక్క వాళ్ళు చెప్తారు పిచ్చివాడు నార్మల్ పిల్లలంత స్పీడ్గా నేర్చుకోపోయినా కానీ వాడు 6th standard వరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ ఇవన్నీ కూడా వాడు నేర్చుకోగలుగుతాడు. కలర్ కాన్సెప్ట్ కానీ, టైం కాన్సెప్ట్ కానీ. అదేవిధంగా మరి ఈ పిల్లలు చాలామంది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ యోగా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఆటల పోటీలు కానివ్వండి, మా వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ కొట్టిన మానసిక వికలాంగులు కూడా మా దగ్గర ఉన్నారు. సో పిల్లల్ని చదివిస్తే పిల్లల్ని ఇంట్లోంచి బయటకు తీసుకొస్తేనే వాళ్ళ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క పేరెంట్ని కోరేది ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకురండి, వాళ్ళని స్కూల్స్లో చేర్పించండి. వాళ్ళు
మీ మీద భారం కాకుండా రేపు వాళ్ళు మీకు చేదోడుగా వాదోడుకుంటారు. మోరవరు ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే మా దగ్గర చదువుకున్న మానసిక వికలాంగులు కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాలను పోషిస్తున్నారు. సో ఈ అపోహలు మానేసి మానసిక వికలాంగులు ఏం నేర్చుకుంటారు అనే అపోహ మానేసి వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అంధ విద్యార్థులు కూడా మా దగ్గర 90 మంది మానసిక అంధ విద్యార్థులు స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు 75 మంది అంధ విద్యార్థులు 10th పాస్ అయ్యారు. అందులో 28 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాధించారు ఆల్రెడీ. సో అంటే వాళ్ళని కూడా లిటరేట్గా చేస్తే, అంటే బ్రెయిల్ లిటరేట్గా చేస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే పేరెంట్స్ని, అందుల్ని ముఖ్యంగా మీ ఇంట్లో ఒక అంధ విద్యార్థి ఉన్నాడంటే మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఉన్నట్టే. కాబట్టి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆ పిల్లవాడు జీవితాన్ని మీరు నష్టపరిచినట్టే. కాబట్టి వాళ్ళందరినీ స్కూల్లో చేర్పించండి. ఎందుకంటే బ్లైండ్ పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 5 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్లో ఉండాల్సిందే. సో ఎందుకంటే వాళ్ళకు 10th 18 సంవత్సరాల లోపల అయిపోతే మరి వాడు కూడా నార్మల్ ఎడ్యుకేషన్కి పోతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా, ఈ పిల్లలు ఏం చేయగలుగుతారులే అనేది అనుకోకుండా వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించండి. ఎవరికైతే సహాయ ఉపకరణాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సహాయ ఉపకరణాలు, అంటే ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానివ్వండి, హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, మ్యాగ్నిఫైర్స్ కానివ్వండి, బ్రెయిల్ వాకింగ్ స్టిక్స్ కానివ్వండి, బ్రెయిల్ స్లేట్స్ కానివ్వండి, అన్ని ఉపకరణాలు మేము పిల్లలకి ఈ క్యాంపులో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము దివ్యాంగుల కోసం పనిచేయడం ప్రారంభించి 1995లో స్టార్ట్ చేసినామంటే 30 సంవత్సరాలు అయింది. కాబట్టి 30 సంవత్సరాల వేడుకలు మేము నిజామాబాద్లో చేస్తాము. ఆ వేడుకలు చేసేటప్పుడు ఈ గుర్తించిన పిల్లలందరికీ కూడా సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దివ్యాంగుల తల్లిదండ్రులు మీ పిల్లలని క్యాంప్కి తీసుకురండి. వాళ్ళని ఏదో ఒక సర్వీస్కి మేము ప్రొవైడ్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉపయోగకరమైన పౌరులుగా మనం అందరం కలిసి తీర్చిదిద్దుతాం. ఇది ప్రతి ఒక్కరికి గుర్తించాలని మనం ఇక్కడే బోధనలో మరి ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమం అన్ని మహాలక్ష్మి మందిర్ కళ్యాణ మండపంలో 9వ తారీఖు సోమవారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీ భాషిత పాఠశాల లక్ష్మీ గణపతి చండీ యాగం. ఈ నెల 9న దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.